ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారనుకుంటున్నాను. అనుకుంటున్నారా? ఇవాళ అనేది నైవేద్యం పెట్టుకుంటున్నానండి ఇంట్లోని. మొన్న మా హస్బెండ్ అనేది తిరుపతి వెళ్ళి వచ్చారు కదా, మేము కూడా విజయవాడ వెళ్ళి మా పాప తల్లి చూస్తున్నా వచ్చానండి. ఆ రెండు కలిపి ఇప్పుడు నైవేద్యం అనేది పెట్టుకుంటున్నానండి అమ్మవారికి, అంగన్బాబుకి. అందుకు పొద్దున్నే రెడీ అయిపోయి అన్ని పూజలు చేసుకుంటున్నానండి. నైవేద్యాన్ని ఎలా రెడీ చేస్తున్నానో, దేవుడి పూజలు చేసుకుంటున్నాను, మా పిల్లల్ని కూడా ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. వీళ్ళతో ఒక లైక్ చేయండి. లైక్ చేసి ఉన్న వీడియో అనేది కొంత షేర్ అవుతుంది. మన వీడియోలోకి వెళ్ళిపోతాము. ప్రసాదంగా నేను బూరెలు రెడీ చేస్తున్నాను. దానికి పూర్ణం కూడా రెడీ చేసేసుకున్నానండి. బూరెలు పిండి పూర్ణం అనేది ఇలాగా ఉండలు చుట్టేసి పెట్టుకున్నాను. బూరెలు అనేది వేస్తున్నానండి. ఇలాగా ఆయిల్ అనేది బూరెలు అనేది ఫ్రై అవుతున్నాయి. అలా ఫ్రై అయినట్లని ఇలా గిన్నెలో తీసి పెట్టేసుకుంటున్నానండి. మొత్తం అంతా ఇలా రెడీ చేసుకున్నాను. పరనాన్నం కూడా వండి పెట్టేశానండి. దేవుడి పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసుకున్నాక తర్వాత వచ్చేసి బయట అమ్మవారికి అనేది నైవేద్యం నివేదించారు కదండి. దాని గురించి అన్నీ మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుని దేవుడికి సామాన్లు అంతా ప్లేట్లో అనేది కూడా నేను అన్ని ప్రిపేర్ చేసి అన్నీ పెట్టేశాను. పంటోకులు వేసి ఇలాగా దేవుడికి మొక్కిచ్చేసామండి. ముందు ఇద్దరు మొక్కిచ్చేసాము, తర్వాత పిల్లల చేత మొక్కేస్తున్నాము. హవ్య చూడండి ఎలా మొక్కేస్తుందో, మా పాప హవ్య ఇద్దరుని. మా హవ్య మొక్కేసో దండాలు పెట్టేస్తుందండి. చూస్తున్నారు కదా, హవ్య అనేది ఎలా ముద్దుగా క్యూట్గా ఎంత అందంగా కూర్చుని మొక్కుతుందో కదా. ఇలాగా మొత్తం ఆ పిల్లల చేత మొక్కిచ్చేసి బయట అనేది నేను పూజ చేసేసి దండం పెట్టేసుకున్నానండి. లోన కూడా దేవుడి దగ్గర దయపరం వెలిగించేసి పూజ కూడా కంప్లీట్ చేస్తానండి ఇక్కడ. తర్వాత వచ్చేసి వంట అనేది ఏ ప్రిపేర్ చేసినా చూద్దరిగాని ప్లెయిన్ బిర్యానీ అనేది చేశానండి. దాని కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా తీసాను. దాంతోపాటు చికెన్ ఫ్రై చేశానండి. మార్నింగ్ వండానన్నాను కదా ప్రసాదానికి బూర్లు, మామూలుగా చెప్పుడు బూర్లు అండి. దాంట్లోకి నిమ్మకాయలు, క్యారెట్, ఆనియన్స్ అండి, వెజ్ కర్రీ ఒకటి, ఆలు కర్రీ. మార్నింగ్ అంతా అలా అయిపోయిందండి. నైట్ వచ్చేసి పొద్దున్నే మిగిలి ఉంటే తినేసాము, అంత కంప్లీట్ అయిపోయింది. నైట్ వచ్చేసి పడుకోమంటే మా అబ్బాయి అస్సలు పడుకుంటలేదండి. అలా ఆడుతుంది చూడండి, క్యాప్ పెట్టుకుని ఆడుకోమంటే గౌన్ పెట్టుకుని అలా తిరుగుతుంది. చూస్తున్నారు కదా, అస్సలు 11 అయినా అస్సలు పడుకుంటలేదండి. అలా ఆట ఆడుతూనే ఉంది. అస్సలు చూస్తున్నారు కదా, నేను వీడియో తీస్తున్నానని ఎలా పోజులు ఇచ్చి ఎలా చేస్తుందో చూడండి. మా జోషి అతన్ని మార్నింగ్ పడుకోలేదు కాబట్టి తను త్వరగా పడుకుందండి. హవ్య 11 అయినా 11:30 అయినా కూడా అలా ఆడుతూనే ఉంది. చూస్తున్నారు కదా, గౌన్ పెట్టి తిరగమంటే ఎలా తిరుగుతుందో, క్యూట్గా ఆడుతుంది కదండి. క్యాప్ అదిని చూడండి, సన్నంగా ఉన్న వల్ల జుబ్బాలు కూడా జారిపోతున్నాయి. అంత రావు ఎక్కువైపోతుంది మా హవ్య అనేది. తర్వాత వచ్చేసి చిన్న దెబ్బ తగిలిందంటండి. ఆ దెబ్బకి ఎంతలాగా పేచి పెట్టేస్తుంది తెలుసా. ముందు అసలు చూడలేదండి. వాళ్ళ డాడీ అనేది దెబ్బ కింద కదమ్మా అని అన్నారు. అంతే అండి. అప్పటి నుంచి ఇంక పట్టు ఏడుపు అస్సలు ఆపలేదు. ఇంకేడుస్తుందని వీడియో అనేది ఆఫ్ చేస్తానండి. వీడియో అనేది ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. బాయ్.